माता की भारत माता की जय श्री राम। ఓ ఆత్మబంధువులారా మనమంతా సనాతన హిందూ యొక్క బంధువులం. మనం హిందువులం, సనాతన ఆత్మ బంధువులం. ప్రపంచం అంతా కూడా మానవుడుగా పుట్టింది ఇక్కడి నుంచే. పుట్టి బతక జీవుడా అని దేశాలు స్థాపించుకుంటూ అలా అలా వెళ్ళిన మానవుడు నేను గొప్ప, నాది గొప్ప, నా మతం గొప్ప, నా వారు గొప్ప. ఎట్లంటే ఇక్కడ దుర్యోధనాదులు ఎట్లయితే నేను గొప్ప, నా వాళ్ళే బతకాలా, పంచపాండవులు చచ్చిపోవాలా అని కోరుకున్నారు, అలాగే వాడి కులం పిచ్చి, తర్వాత వాడి అనుచరుల పిచ్చి, వాడి కుటుంబం పిచ్చి, పిచ్చోళ్ళు అన్నాడు వీళ్ళంతా. సర్వే జనా సుఖినో భవంతు సమస్త సన్మంగళాను సంతు అని అతిథి దేవో భవ అని మనం అన్నం పెట్టినాం. అన్నం పెట్టిన ఇల్లుకే వాళ్ళు సున్నం పెట్టిండ్రు. చూసారా ఎట్లుంటుందో అధర్మం అనేది. మన దేశం కాస్తూ మతాలు స్థాపిస్తూ మనల్ని మంటలో ఉంచడానికి, మనం నాశనం చేయడానికి ఇలాంటి స్థితిలు ఏర్పరుస్తున్నారు. మనమందరం కూడా పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా హిందూ బంధువులము, అందరం కూడా ఒకటి అయిన నాడే మన ధర్మము, మన తాత ముత్తాతల్ని చించినటువంటి ధర్మం మనకు నిలుస్తుంది. లేకపోతే ఇడిపోతాం, తద్వారా చెడిపోతాం. చెడిపోయి మన పుట్టిన పిల్లల్ని కూడా వాళ్ళని మనం ఏం చేస్తామంటే, పూర్వం మనము కొన్ని వద్దులు బానిసలమైనాం కదా, మళ్ళీ బానిసతత్వం వచ్చేది కనబడుతుంది. మనం ఒక్కటిగా లేకపోతే ఒక్కటి కావాలి. మనం అనుకున్న రాజా ఉండాలి. మన హిందువులు అయితే ఏ రాజుగా అనుకుంటారో ఆ రాజే ఉండాలి. యథా రాజా తదా ప్రజ. అక్కడ రాజు ఎట్లుంటాడో ప్రజలు ఎట్లుంటారు కదా. రాజు ధర్మ మార్గం ఉన్నాడు అనుకో, ఇప్పుడు ప్రపంచం అంతా ధర్మ మార్గం అవుతున్నది. ఇప్పుడు ప్రపంచం అంతానేమో సనాతన ధర్మం వైపు చూస్తే, మనము మన జావలో ఉన్న మన భారతీయులు కొందరు అజ్ఞానులు ఏమవుతున్నారు, అన్య మతాలనే చూస్తున్నారు. అందులో ఏమున్నది, సుఖం ఇప్పుడు ఉండొచ్చు కానీ పాపం పెరగదా? పాపం పెరుగుతుంది. పరులకు పట్టేడు అన్నం పెట్టమన్నది, పరులను తినకద్దన్నది మన ధర్మము. మన ధర్మం ఏమన్నది, బిడ్డ అన్నం పెట్టు బిడ్డ, ఆ పుణ్యం నీకు లభిస్తుంది అన్నది. ఎవడేం పెడతాడో వాడు పిరిస్తే తింటాం, పిరిస్తే తింటాం, ఎన్నుతు తింటాం. పాపం పెరగదా? మనం కష్టపడే సొమ్మే మనం తినాలి, అది ధర్మం. భగవంతుడి కోసం తపస్సు చేయాలి, ఆయన పంపుతాడు నీకు ఆహారం. ధర్మంగా బ్రతుకు నేర్చుకోవాలి. మన సనాతన హిందూ ధర్మంలో అంత ధర్మమే ఉన్నది. వీళ్ళు కొన్ని అన్య మతస్థులు వచ్చి గలిబిలి చేసేసిండు మనల్ని. ఇది నిజం. వాడు బతకడానికి, వాడు దశమభావం కోసం వాడు బతకడానికి మనల్ని హింసిస్తున్నారు. నిజం జరుగుతుంది ఇలాగా. అందుకే మనము హిందూ బంధువులమంతా ఒక్కటై మన ధర్మాన్ని మనం స్థాపించుకోవాలి. ఇది మనం పెట్టుకున్న ధర్మం కాదు కదా, పెద్దలు మనకిచ్చారు. మరి ఇచ్చిన దాన్ని మళ్ళీ మీ పిల్లలకి ఇయ్యాలా? మీరు బతికిపోతే ఇవ్వాలా? వాళ్ళు బానిసలు బతకాలా? మీరు ఎప్పుడు ఉచితాలకు అలవాటు పడిపోతే వాళ్ళు బానిసలు అయితే రేపు కదా. అందుకే ధర్మం కోసమే బ్రతకాలి అంటున్నా, ధర్మం కోసమే చావాలి అని చెప్పాడు భగవంతుడు. సావు లేదు, ఆత్మకు సావు లేదు. గీతల భగవంతుడు చెప్పాడు కదా, విన్నారు కదా మీరు. మరి సావు లేదు. ఇప్పుడు మరి ఈ దేహంతో ఈ దేహం సుఖం పెడతాం, ఆ దగ్గర ఈ దగ్గర తీసుకొని తింటాం, దేహం పోతుంది. మళ్ళీ జన్మ ఎట్లా రావాలా? పుణ్యం సంపాదించుకోవాలా. మన హిందూ ధర్మం ఏంటంటే పుణ్యమైనది. పుణ్యం కోసం బ్రతకాలి, పుణ్యమే సంపాదించుకోవాలి. ఆడు పెడితే తింటాడు, వీడు పెడితే తింటాడు అని అన్ని మతస్థులు మన దేశం వచ్చి లూడి చేసిండు వాళ్ళు మనల్ని. కాబట్టి ఆ బతకకూడదు. అందుకే భగవంతుడు ఏమన్నాడంటే, సర్వే జనా సుఖినో భవంతు సమస్త సన్మంగళాన్ని మన గురువులు అన్నారు ఈ మాట. అతిథి దేవో భవ అని అన్నం పెట్టినాం. చూసారా ఎంత బాధ చేస్తున్నారు. మన మధ్యనే శిక్షలు పెట్టి, మన అన్నంలో కుసలాలు పెట్టి వాళ్ళు రాజ్యాలు ఏలిరి, మనల్ని బానిసలు చేసిరి బ్రిటిష్ వాళ్ళు. అంతకుముందు రజాకాలు. ఎందుకు మనం బానిసలు అవుతామంటే మనం కలిసి లేక. మళ్ళీ ఏం చేశారు, మన వాళ్ళంతా ఒక్కటే, అట్లా కదరా
ఈ నవాబులేంద్ర వీళ్ళేంద్ర మనములో ఒకటి అని చెప్పేసి మళ్ళీ వాళ్ళు యుద్ధాలు చేసి రక్తాలు ఏరులై పారంగా వాళ్ళు స్వేచ్ఛ వాయువుని తీసుకొచ్చి మనకి ఇచ్చారు. మళ్ళీ మనం ఎటు పోతున్నాం ఇప్పుడు? మళ్ళా అటే పోతున్నాం. అటు పోవద్దు, ఒక్కటిగా ఉండాలి. మన సంస్కృతి ఆది అనాది ఎప్పుడు పుట్టింది తెలియదు ఈ సంస్కృతి కదా. ఎప్పుడు పుట్టింది? భగవంతుడు పుట్టినప్పుడే పుట్టింది సంస్కృతి. కృష్ణ పరమాత్ముడు చెప్పాడు, రాముడు చెప్పాడు, బ్రహ్మంగారు చెప్పారు, పురాణ పురుషులు యోగులు ఋషులు మునులు అన్నీ చెప్పినాయి. మనము వినలేకపోతున్నాం, పట్టుకోలేకపోతున్నాం. వాడొత్తడు ఒకటి నా మతం అంటాడు, వీడొత్తడు నా మతం. మొన్న పుట్టినోడి మాట వింటున్నాము, ఋషులు మునులైన మాటలు మనము పెడితేన పెడుతున్నాం. అట్లా కాదు మనది ఋషి సంస్కృతి. ఇప్పుడు ఒకళ్ళని మీ గోత్రం చెప్పున్నాయంటే ఏం చెప్తారు తెలుసా? వశిష్ఠ గోత్రం చెప్తారు. మీ గోత్రం చెప్పున్నాయంటే ఏం చెప్తారు? మునులు ఋషుల గోత్రాలు చెప్తున్నాం. ఆ ఋషుల రక్తం మనలో ఉంది, మనం వచ్చింది అక్కడి నుంచి. మనది ఋషి పరంపర. అన్య దేశస్తులు అలా కాదు, వాళ్ళంతా సంకర జాతి అంటే కల్పించబడినవి. అవన్నీ కూడా మన వేదాల నుంచే వాళ్ళు నకలు కొట్టారు. వేదాలు మన వాళ్ళే రాశారు, వాళ్ళ శక్తి లేదు. వేదం రాయాలంటే ఎంత శక్తి కావాలి. ఈయన నుంచి నకాలు కొట్టుకొని ఆయన ధైర్యం చేసుకొని మనల్ని ఇప్పుడు అజ్ఞానం చేస్తున్నారు. కానీ అట్లా లేదు. సత్యం, జ్ఞానం, అనంతం బ్రహ్మ. సత్యం కోసమే బ్రతకాలి మానవుడిగా జీవించినందుకు. మన ధర్మాన్ని మనం స్థాపించుకుందాం. అన్య మతస్థులకు ఎవరైనా పోయి ఉంటే మళ్ళీ మనం ప్రయత్నంతో ప్రేమతోటి వాళ్ళని మళ్ళీ మనల్ని కలుపుకోవాలి. ఆ కార్యం మనం చేసుకోవాలి. అందుకే ఈ ధర్మజాగరణ అనేది ధర్మం కోసమే, దేశం కోసం, ధర్మం కోసము అందరూ కూడా హిందూ బంధువులే అనే భావంతో ఈ ధర్మజాగరణ చేపట్టినాము. అందుకే రథయాత్ర చేస్తున్నాము. ఊరూరుకు తిరుగుతూ మన ధర్మాన్ని ప్రచారం చేస్తూ ఇలా చేస్తున్నాము. మీరు కూడా సహకరించి ధర్మస్థాపన కోసం మీ అందరి నడుము బిగించాలని కోరుతూ భారత్ మాతాకి, భారత్ మాతాకి జై శ్రీరామ్. గంగా మాతాకి, గో మాతాకి, భూ మాతాకి, तुलसी माता की, अपने अपने माता पिता को, अपने अपने गुरु महाराजों को, अपने अपने साधु संतों को जय श्री राम. माता की, भारत माता की जय श्री राम. जय శ్రీరామ్. అది వినండి అందరూ కూడా. వేదాలు, శాస్త్రాలు, ఉపనిషత్తులు, ఇతర రామాయణ మహాభారతాది దివ్య గ్రంథాలు ఉన్నాయి. ఆ 4 వేదాలు వాటి పేరు తెలుసు అనుకుంటాను అందరికీ. ఒకసారి చెప్పండి, చెప్పిస్తాను. ఋగ్వేదము చెప్పండి. ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అథర్వ వేదము. అయితే ఆ వేదాలలో ఉన్నటువంటి దివ్యమైనటువంటి ఒక మంత్రము నేను చెప్పిస్తాను మీతోని. ఎందుకు చెప్పిస్తానంటే ఇక్కడ చాలా చాలా విగ్రహాలు కనిపిస్తా ఉన్నాయి. చూస్తున్నారు ఒకసారి ఇటువైపు చూడండి. బాబా అంబేద్కర్ గారి పేరు, పూర్తి పేరు తెలుసా ఎవరికన్నా? పూర్తి పేరు అంబేద్కర్జీ కాదు, బాబాసాహెబ్ భీమ్రావ్ రామ్జీ అంబేద్కర్. గుర్తుపెట్టుకోండి. రామ్జీ రామ్ గారి పేరున్నది లేదా? మహాత్మా గాంధీ గారు, సుభాష్ చంద్రబోస్ గారు, మన తర్వాత భగత్ సింగ్ గారు. కానీ మన కుల పిచ్చి ఎంత పెరిగింది అంటే, కుల పిచ్చి, వర్గ పిచ్చి ఎంత పెరిగిందంటే, భగత్ సింగ్ని ఒకళ్ళు పట్టుకున్నారు. ఒక కులం వాళ్ళు, ఒక వర్గం వాళ్ళు విడదీసుకున్నారు. మా భగత్ సింగ్ అయిపోయిండు. కొంతమంది సుభాష్ చంద్రబోస్ని పట్టుకొని వాళ్ళ వర్ధంతులు చేసుకుంటారు. కొంతమంది గాంధీ గురించి ఆలోచిస్తారు. కొంతమంది మరి వీరందరూ తన గురించి పనిచేసింది. తన కులాన్ని కాపాడుకోవడానికి, తన మతాన్ని కాపాడుకోవడానికి పనిచేశారా? లేదు కదా. సమైక్యంగా కలిసి ఆంగ్లేయులను తరిమి కొట్టడానికి, బానిస సంఖ్యల నుండి విముక్తి పొందడానికి వారు ఉద్యమించారు. మళ్ళీ అదే పరిస్థితి వస్తుంది. కాబట్టి అందులో మనమందరం కూడా సంకల్పం చేసుకోవాలి. ఆ సంకల్పం చేస్తున్నాను. చెప్పులుండే కొద్దిగా చెప్పులు పక్కన పెట్టి, చెప్పులు దూరం చేసి నేలపై నిలబడండి. నేను గాయత్రి మంత్రం చెప్పిస్తాను. గాయత్రి మంత్రము, గురు మంత్రము, దీక్షా మంత్రము అని చెప్తా ఉంటాము. చాలా మంది ఎవరు కూడా ఈ గాయత్రి మంత్రం చెప్పరా? గుర్తుపెట్టుకోండి.
వేదంలో ఉన్నటువంటి సారము. వేదంలో పరమేశ్వరుడు చెప్తున్నాడు వేదాలు అందరూ చదవాలని. అందులో ఉన్నటువంటి ఆ మంత్రాన్ని చెప్పిస్తాను. అందరూ చెప్పండి, చేతులు జోడించండి అందరూ కూడా. ఓం భూర్భువః స్వః తత్సవితుర్ వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. హే రక్షక, ప్రాణప్రదాత, సంకటత్రాత, హే సుఖదాత, సచ్చిదానంద జగదీశ్వర, మేమందరము నీ యొక్క సర్వోత్కృష్టమైన దేదీప్యమైన విజ్ఞాన స్వరూపమును నిత్యము ఉపాసింతుము. నీవు మా అందరికీ మంచి బుద్ధిని ప్రసాదించి మేమందరము కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా కేవలం రామరాజ్యాన్ని కాంక్షించే వారమై కోరుతూ మన దేశాన్ని విశ్వగురువుగా తీర్చిదిద్దాలని మీరు మమ్ములను ఆశీర్వదించుము. ఈ మంత్రంలో మనం బుద్ధిని కోరుకుంటున్నాం భగవంతుని. కేవలం ఆ బుద్ధితోనే మనము పోగొట్టుకున్నటువంటి ఆ స్థానాన్ని మళ్ళీ మనం పొందాలి అంటే మన వంతు ప్రయత్నం మళ్ళీ చేయాల్సిందే. అందరూ కలిసి కట్టుగా రాముణ్ణి గెలిపించే ప్రయత్నం చేయాలి. ఆ శ్రీరామచంద్రమూర్తి ఏ మార్గంలో నడిచాడో, తండ్రి ఆజ్ఞ ఏదైతే ఉందో దాని ప్రకారమే అడవికి వెళ్ళాడు. ఇప్పుడు అంటున్నారా? లేరు. చరిత్రలో ఇద్దరు పేర్లు గుర్తుకొస్తాయి. ఒక చంద్రమూర్తికి కూడా 4 అన్నదమ్ముళ్ళు. ఒకడు రాజ్యం గురించి అన్నదమ్ములను చంపేస్తాడు, తండ్రిని కూడా చెరసాల్లో బంధిస్తే, మరొకరు శ్రీరామచంద్రమూర్తి తండ్రి మాట కాదనక శిరసా వహిస్తూ అడవులకు వెళ్తాడు. మరి ఎటువంటి శీలం స్వభావం కావాలి? ఎటువంటి వాడు మంచివాడు? అడవులకు వెళ్ళిన వాడా, లేక తండ్రి మరియు అన్నదమ్ములను చంపిన వాడు గొప్పవాడు? చెప్పండి. ఏం చెప్పలే, మీరే సెర్చ్ చేసుకోండి, గూగుల్లో సెర్చ్ చేసుకోండి. ఎందుకంటే మీకు కూడా కొద్దిగా మీ వంతు ఒక సంకల్పం కూడా గట్టిగా ఉండాలి. మనందరం కూడా మన దేశాన్ని మళ్ళీ విశ్వగురు స్థానంలో నిలబెట్టాలి అంటే కులాలకు అతీతంగా ఉండాలి. ఎందుకంటే చెప్పాలా, ప్రతి ఒక్క వ్యక్తి యొక్క పురాణ పురుషుడు సంకల్పంలో చదివేటటువంటి స్వామిజీ గారు ఇప్పుడు చెప్పారు, గోత్రం చెప్పేటప్పుడు ఋషి గోత్రమే చెప్తాము. అవునా కదా? ప్రతి ఒక్కరికి మూల పురుషుడు ఎవరొక ఋషి ఉన్నాడు. మరి వాళ్ళు పోట్లాడుకోలే, గొడవ చేసుకోవాలి, యుద్ధాలు చేసుకోలే. మరి మనకెందుకు ఆ పిచ్చంతా కూడా? దానివల్లనే మనము ముక్కలు అవుతున్నామో. ఎవరో సంకలో పెట్టుకుని పుస్తకాలు తెచ్చి తల మీద పెట్టి మేమే గొప్పలమని ఆ ఆంగ్లేయులు కొత్త రూపంలో వస్తున్నారు మన దగ్గరికి. అప్పుడు ఆంగ్లేయులు బలంతో మన దేశాన్ని కబ్జా చేసుకోలేకపోయారు, పరిపాలించుకోలేకపోయారు. కానీ ఇప్పుడు వివిధ సంప్రదాయాల పేరు మీద, వివిధ పద్ధతుల పేరు మీద, మతాల పేరు మీద వస్తున్నారు. దాన్ని తెలుసుకోవాలి, చదువుకున్నాం మనం అందరం కూడా. అందువల్ల దయచేసి ప్రతి ఒక్కరు కూడా జై శ్రీరామ్, భారత్ మాతా కీ, భారత్ మాతా కీ. అందరికీ పరమేశ్వరుడు ఆశీర్వదించాలని, మళ్ళీ మన భారతదేశము విశ్వగురుగా నిలబడాలని, దానికి మనమందరము కూడా శాయశక్తుల ప్రతి విధంగా కులాలకు, మతాలకు, పార్టీలకు అతీతంగా మనము వ్యవహరించి మన భారతీయ సంస్కృతిని కాపాడుకోవాలని ఆకాంక్షిస్తూ ఓం శాంతి శాంతి శాంతి.